ఈ వీడియోలో మనం మొమెంటం బేస్డ్ ఫ్రీ ట్రేడింగ్ ఇండికేటర్ ఒకటి చూద్దాము. ఈ ఇండికేటర్ స్వింగ్ అండ్ రివర్సల్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీన్ని RSI, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ బాలింజర్ బ్యాండ్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నికల్ ఇండికేటర్స్ యూస్ చేసి డెవలప్ చేశారు. ఈ ఇండికేటర్ యూస్ చేసుకోవడానికి ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి టైం ఫ్రేమ్ 15 మినిట్స్గా సెట్ చేసుకోవాలి. అండ్ ఇండికేటర్స్లోకి వెళ్ళి డైనమిక్ మొమెంటమ్ బ్యాండ్స్ అనే ఇండికేటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్ఫా నాట్ అనే పేరుతో ఉంటుంది. ఈ ఇండికేటర్ని 3 విధాలుగా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఓవర్బాట్ అండ్ ఓవర్సోల్డ్. ఎలాగైతే RSIని యూస్ చేస్తామో ఓవర్బాట్లో ఉంటే ఓవర్సోల్డ్కి వస్తుందనే ప్రిడిక్షన్తో అండ్ ఓవర్సోల్డ్లో ఉంటే ఓవర్బాట్కి వస్తుందనే ప్రిడిక్షన్తో యూస్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి బ్రేక్అవుట్ ట్రేడింగ్. ఎప్పుడైతే 2 కన్సిక్యూటివ్ క్యాండిల్స్ ఈ జోన్ పైకి వచ్చి క్లోజ్ అవుతాయో అప్పుడు ట్రెండింగ్ మార్కెట్స్కి ఐడెంటిఫికేషన్. అండ్ ఇలా 2 క్యాండిల్స్ ఐడెంటిఫై చేశాక నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఇండికేషన్ తర్వాత మార్కెట్ మంచిగా మనకి పైకి వెళ్ళింది. అండ్ థర్డ్ వచ్చేసి రివర్సల్ ట్రేడింగ్. దీనికి మీరు ట్రెండ్ రివర్సల్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ ట్రెండ్ రివర్సల్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఎప్పుడైతే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నప్పుడు 2 క్యాండిల్స్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళి జోన్లోకి ఎంటర్ అయ్యి క్లోజ్ అవుతాయో అప్పుడు మీకు రివర్సల్కి ఐడెంటిఫికేషన్ అది. అండ్ ఈ ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఇండికేషన్ తర్వాత మార్కెట్ మంచిగా మనకి పైకి వెళ్ళింది. నేను ట్రేడింగ్కి యూస్ చేసే నా ప్రీమియం ఇండికేటర్ కావాలి అంటే NikkeiTrades.inని విజిట్ అవ్వండి.